ధైర్యనా నీకు? నువ్వు బతకడానికి వీలేదు, నీకు చంపేస్తాను. అమ్మడు నువ్వు నాపకు, వీడు షూట్ చేసి పారేయాలి. ఎరా నా చిన్న కూతురు చేస్తావా? పొరపాటు అయిపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఎవరుకోండి. నోరుంది కదా అని మీరు వాగటం, గన్ ఉంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. విశ్వాసం ద్రోహి, సన్నాసి, నీ మోహన్ నాకు చూపించద్దు. ఇదిగో నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడబెట్టి బయటికి చేస్తాను. గెట్ అవుట్. నిజంగానే వెళ్ళిపోతున్నాడు. ఏ ఆయన గారు లేకపోతే ఇంట్లో స్టవ్ కదా, చికెన్ కదా. ఆయన మీ అల్లుడు, మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను తెలిసి ఆయన వెనకాలే వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ విధవకి ఇంట్లో? అమ్మా బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందే అతను వెళ్ళకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని చెప్పు మంజు. బాబా పట్టేసుకో కాళ్ళు. సింగరి విధవ కాళ్ళు నేను పట్టుకునేదేమిట్రా? అమ్మాయి మంజు, అంతగా అయితే నువ్వే వెళ్ళి వాడి చేతులు పట్టుకు బతిలాడి ఇంట్లో తెచ్చే. అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. ఛార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో. ఒంపుల వైఖరి సొంపుల వాకిలి కింపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాలు మరి. మోవిని మగతావిని ముడివేయనీయవా. కాదని అనలేనని గడియైనాగవా. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి.